చంపేస్తాను. నిజం చెప్తున్నాను. నువ్వు నా కళ్ళలో ఏదైతే భయాన్ని చూడాలనుకుంటున్నావో అదే భయాన్ని నేను నీ కళ్ళలో చూస్తున్నాను. బుల్లెట్ పేల్చు. చంపేస్తాను. నిజం చెప్తున్నాను. చెమటలు కారుతున్నాయి ఎందుకు? నేను నా ఉద్దేశాన్ని మార్చుకోకముందే నన్ను గన్తో కాల్చు. చంపునను చెప్తున్నాను, కాల్చు. ప్రజ్ఞ గారు తనకు చెప్పండి, నేను నిజంగానే కాల్ చేస్తాను. తర్వాత నన్ను అడగకూడదు ఏం జరిగిందని. ఏ ఆగండి, అంతా కింద కూర్చోండి, లేదంటే వీడి తా పేలిపోతుంది. కూర్చోండి కూర్చోండి. నువ్వేంటి నా ఒళ్ళో కూర్చుంటావా? మీరంతా అలా భయపడిపోతున్నారేంటి? వీడికి అసలు తలకాయ ఉంటేగా పేల్చడానికి, అవునా? రేయ్ కార్పొరేటర్, నువ్వు ఆ నానుడి వినలేదా? ఏ ఆట బొమ్మతో అయితే అసలు ఆడకూడదు, దాంతో ఆటలు ఆడకూడదు, లేదంటే చావు నీ జీవితంతో ఆడడం మొదలెడుతుంది. ఏ రకంగా అయితే ఇప్పుడు నేను నీ జీవితంతో ఆడుకుంటున్నాను. ఓ మై గాడ్, ఎంత మజా వస్తుందో. థ్యాంక్ యూ ఫుగి, నాకు ఈ విషయం ఎక్స్పీరియన్స్ కలిగించినందుకు. హైఫై. వద్దా? రాంగ్ టైమా? సరైన సమయం కాదట. ఏంటి ఇప్పుడు? కాసేపటి క్రితం వరకు నీకు బోలెడంత కోపం వచ్చింది కదా, మరి నీకు ఇప్పుడు ఇలా చెమటలు కారుతున్నాయేంటి? మొదట నువ్వు నన్ను భయపెట్టావు, ఇప్పుడు నువ్వే భయపడుతున్నావు. అర్థమైందా? నీ ఆ పవర్ ఏదైతే ఉందో అది ఈ గన్లో ఉంది. ఈ గన్ నీ చేతిలో ఉన్నంత వరకు అంతవరకు నీకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు నన్నే చూడు, ఈ గన్ నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను ఇలాగే ఉన్నాను. ఇప్పుడు ఈ గన్ నా దగ్గర ఉంది కదా, ఇప్పుడు కూడా నేను ఇలాగే ఉన్నాను. నేనంది నిజమే కదా? నీకు చంపే ధైర్యమూ లేదు, బుల్లెట్ పేల్చే ధైర్యమూ లేదు. ఇప్పుడు చూపిస్తాను నీకు మగాడు ఎలా ఉంటాడో, అలాగే వాడి ధైర్యం ఎలా ఉంటుందో. చూడబే, నువ్వు మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు తొందరపడి డెసిషన్ తీసుకుంటున్నావు. తొందరపడి డెసిషన్ తీసుకుంటే తర్వాత బాధపడాల్సి ఉంటుంది. నువ్వు రాక్ స్టార్వి. నువ్వు అలాంటి తప్పు చేయవు, నాకు తెలుసు. నీ కెరియర్ అలాగే నీ ఫ్యామిలీకి తర్వాత ఇబ్బంది అవుతుంది కదా, అవునా? నీకు తెలుసా, నువ్వు భయపడుతుంటావే, అప్పుడు నీ బుర్ర బాగా పనిచేస్తుంది. అందుకే అలాగే ఉండు, భయపడుతూ. సార్, ఏమైనా తెలిసిందా? మేము ఆ ప్రాంతాన్ని నిశ్చితంగా పరిశీలించాం. ఎక్కడికైతే కిడ్నాపర్స్ బుల్బుల్ని రమ్మన్నారో అక్కడ లోకల్ జనం అక్కడ ఒక ఫ్యాక్టరీలో నుంచి బుల్లెట్ పేలిన చప్పుడు వినిపించిందని చెప్పారు. బుల్లెట్లా? ఏ ఫ్యాక్టరీ? ప్రస్తుతం అది మూసేసింది, కానీ కిడ్నాపర్స్ మాత్రం ఆ ఫ్యాక్టరీలోనే దాక్కునే అవకాశం ఉంది. అయితే మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళండి, పట్టుకోండి వాళ్ళని. మిస్టర్ ప్రవీణ్, వాళ్ళు కిడ్నాపర్స్, ప్రొఫెషనల్ క్రిమినల్స్. మనం ఊరికే వెళ్లి వాళ్ళని పట్టుకోలేం. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. ప్రమాదం ఉందని ఏమాత్రం ఊహ కలిగినా అప్పుడు వాళ్ళు ఎవరినైనా కాల్చి చంపేయచ్చు. ప్రజ్ఞ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడచ్చు. వై కాంట్ టేక్ ఛాన్సెస్. లెట్ మీ హ్యాండిల్ దిస్ మై వే, ఓకే? ఐ హోప్ వాళ్ళిద్దరూ బాగానే ఉండుంటారు. 4 3 చూడవి, ఇది నిజంగా పిచ్చితనం. నువ్వు చేసేది సరైనది కాదు. నువ్వు ఇలా చేయకూడదు. 2 చూడవి, చూడు, నా మాట విను. మనం డీల్ చేసుకుందాం, కానీ ఇలా తల మీద గన్ను పెట్టి కాదు, కూర్చొని మాట్లాడుకుందాం. 1 Your time is up, corporator. ఒకవేళ నేను నిన్ను చంపేస్తే అప్పుడు ఆ సీక్రెట్ కూడా నీతో పాటు చచ్చిపోతుంది. కిడ్నాపింగ్లో నీకు సాయం చేసింది ఎవరు? నేను నీకు ప్రాణభిక్ష పెడతాను, కానీ నిన్ను వదలను. ఎందుకంటే నేను ఇప్పుడు నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. ఇక వాళ్లకు నీలాంటి వాళ్లతో
నిజం కక్కించడం చాలా బాగా తెలుసు. అలాగే మీరు, ఐ హోప్ మీరంతా మీ ఫ్యామిలీకి చాలా బాగా బాయ్ చెప్పొచ్చు ఉంటారు. ఎందుకంటే వీడితో పాటు మీరు కూడా లోపలికి వెళ్తారు. ఏయ్ ఆగు. నువ్వెక్కడి నుంచి పారిపోలేవు. ఏ కార్పొరేటర్, నేను నీకు చెప్పాను కదా నీ మనుషులు కూడా అచ్చం నీలాంటి వాళ్ళేనని. యూజ్లెస్. నా చేతిలో గన్ ఉంది, అయినా వాడు నన్ను కత్తితో బెదిరిస్తున్నాడు. గన్ నీ దగ్గర ఉంది ఒప్పుకుంటాను, కానీ గన్తో కాల్చడానికి బుల్లెట్లు కావాలి. ఆ గన్లో 2 బుల్లెట్లు ఉన్నాయి. ఒకటేమో నేను పేల్చాను, ఇంకోటి నువ్వు పేల్చావు. అంటే దాని అర్థం ఇప్పుడు ఆ గన్లో ఒక్క బుల్లెట్ కూడా లేదు అని. నేను నీ బాస్ లాంటి వాడిని అనుకున్నావా? ఆ? నీ చిన్నపిల్లల ట్రిక్ నువ్వు నీ బాస్ దగ్గర చూపించు. అర్థమైందా నీకు? నమ్మడం లేదు కదా? అయితే కాల్చు చూద్దాం. కాల్చు, నేను ఇక్కడి నుంచి కదలను. మళ్ళీ చెప్తున్నాను, ఆగిపో, లేదంటే నిజంగానే బుల్లెట్ పేల్చేస్తాను. బుల్లెట్ ఉంటే కదా పేల్చడానికి. పేల్చు చూద్దాం, పేల్చు. ఏయ్, పట్టుకోండి వీడిని, పట్టుకోండి. పెద్దమ్మా, మంచినీళ్ళు. పెద్దమ్మ, మంచినీళ్ళు తాగు. నువ్వా? ఏంటి, ప్రజ్ఞ వచ్చిందా? నమస్తే ఆంటీ గారు. నమస్తే బామ్మగారు. నువ్వే ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? నేను కేవలం ఒకటే అడగాలనుకుంటున్నాను. ప్రజ్ఞ గురించి ఏమైనా తెలిసిందా? చూడండి ఆంటీ గారు, నేను అసలు వచ్చేవాడిని కాదు ఇక్కడికి. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని అడగాలో ఏం అర్థం కాలేదు నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దాని మూలంగా నాతో ఎవరు మాట్లాడటం లేదు. నేను ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం తలెత్తకూడదు నా వల్ల. వాళ్ళ ఇంటికి వెళ్లకుండా నువ్వు చాలా మంచి పని చేశావు. ఇప్పుడు నువ్వు ఇంకొక మంచి పని చేయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. బామ్మగారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కేవలం నాకు ఒక్కటే చెప్పండి, ఏమిటంటే ప్రజ్ఞని వెతకడానికి అభి ఏం చేస్తున్నాడు? ఎందుకు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? నీకు తెలీదా? అభి ప్రజ్ఞ భర్త. అవునండి. ప్రజ్ఞ అభి భార్య. అవునండి. తను ఏం చేసినా ప్రజ్ఞ కోసం మంచి చేస్తారు, తను వెనక్కి తీసుకొస్తాడు. అయినా మేమంతా ఉన్నాంగా, బతికే ఉన్నాంగా ప్రజ్ఞ గురించి ఆలోచించడానికి. నువ్వెందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? లేదంటే ఇదిగో చూడు, నీ నాటకం వల్ల నా బుర్రకాని తిరిగిందనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియ చెప్తున్నా. వెళ్ళిపో ఇక్కడి నుంచి. పెద్దమ్మా, మీరు ఇలా కూర్చోండి. వెళ్ళు. త్వరగా కట్టేయండి. మిమ్మల్ని చంపేసే సమయం వచ్చేసింది. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీ వెనక్కాలే పోలీసులు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. అయినా మిమ్మల్ని బ్రతికుండనిచ్చే రిస్క్ నేనెంత మాత్రం తీసుకోలేను. హే, గనివో. ఎన్ని బుల్లెట్లున్నాయి ఇందులో? ఒక్కటి కూడా లేదు. వెధవ సన్నాసి, ఖాళీ గనుతో చంపమంటావా? బుల్లెట్లు ఇవ్వు. అంతే, ఇంకాసేపు అంతే. తర్వాత మీరిద్దరు పైకి వెళ్ళి మీ మధుర ప్రేమ గాథని పూర్తి చేసుకోండి. నీకు కూడా కొంచెం టైమే మిగిలింది. తర్వాత నీ ఇంటి వాళ్ళు నిన్ను కలవడానికి జైలుకి రావాల్సి వస్తుంది. నువ్వు ఎన్ని అనాలనుకుంటే అన్ని అను, కానీ కాసేపట్లో నేను నీ వాకుడు మొత్తం కట్టేయబోతున్నాను. అభి, ప్రజ్ఞ వదినా. అభి, అభి.